శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. భారత చలనచిత్ర చరిత్రలో ఒక శకం ముగిసింది. వెండి తెరపై పల్లెటూరి మట్టి వాసనను గుప్పించిన ఆ అద్భుత సృష్టికర్త ఇక లేరు. 4 గోడల స్టూడియోల మధ్య బందీ అయిన సినిమాను బయటకు తెచ్చి పచ్చని పొలాలు, ప్రవహించే ఏరులు, మనుషుల మధ్య నిలబెట్టిన దర్శకత్వ శిఖరం నేలకొరిగింది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇయక్కునార్ ఇమయంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా నిలిచిన భారతీరాజా గారు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పోరాడుతూ 2026 జూన్ 10 బుధవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కేవలం తమిళంలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీ పైన భారతీరాజా గారి ముద్ర స్పష్టంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకలు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. కులమతాల గోడలను బద్దలు కొట్టే ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. దీనితో పాటు ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అంతేకాదు, నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం మంగమ్మ గారి మనవడు సినిమాకు మూల కథను అందించింది కూడా భారతీరాజానే. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లీనగరం గ్రామంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై, కళలపై ఉన్న ఆసక్తితో మద్రాసు వైపు అడుగులు వేశారు. 1970వ దశకంలో చిత్ర పరిశ్రమ అంతా ఇండోర్ సెట్టింగ్స్లోనే షూటింగ్లు జరుపుకునేది. ఆ సమయంలో 1977లో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిల కాంబినేషన్లో ఆయన తెరకెక్కించిన 16 వయతినిలే, అదే తెలుగులో 16 ఏళ్ల వయసు, పరిశ్రమ రూపురేఖల్ని మార్చేసింది. మేకప్ లేని పాత్రలు, సహజమైన పల్లెటూరి వాతావరణం, వాస్తవికతకు అద్దం పట్టే కథాంశంతో కమర్షియల్ సినిమా ఫార్ములాను ఆయన తిరిగి రాశారు. భారతీరాజా కేవలం దర్శకుడే కాదు, అద్భుతమైన నటుడు కూడా. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో విలక్షణమైన రాజకీయ నాయకుడిగా ఆయన నటనను ఎవరూ మర్చిపోలేరు. ఇటీవల ధనుష్ నటించిన తిరు సినిమాలో తాతగా ఆయన పండించిన నవ్వులు, కురిపించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. రాధిక, రాధ, విజయశాంతి, రేవతి వంటి ఎందరో నటీమణులను వెండితెరకు పరిచయం చేసి ఎందరో దర్శకులకు గురువుగా నిలిచారు భారతీరాజా. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అమోఘమైన సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తన కెరీర్ మొత్తంలో 6 జాతీయ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. భారతీరాజా గారు దర్శకుడిగా 2020లో వచ్చిన మిడుమ్ ఒరు మర్యాదై ఫీచర్ ఫిలిం, 2023 నాటి మోడర్న్ లవ్ చెన్నై ఆంథాలజీ సిరీస్లతో తన ప్రస్థానాన్ని ముగించారు. నటుడిగా ఆయన 2022లో వచ్చిన తిరు సినిమాతో పాటు 2024లో విజయ్ సేతుపతి మైలురాయి చిత్రం మహారాజాలో కీలక పాత్రతో మెప్పించారు. అనంతరం మోహన్ లాల్ నటించిన తుడురం సినిమాలో మెరిసిన భారతీరాజా మరణానికి ముందు పులవర్ అనే చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈ విధంగా తన చివరి రోజుల్లోనూ సరికొత్త సినిమాలతో కెమెరా ముందు, వెనక రంగుల ప్రపంచాన్ని అలరిస్తూనే శకం ముగించారు. భారతీరాజా మరణం వెనుక కేవలం వృద్ధాప్యం, అనారోగ్యం మాత్రమే లేదు. అంతకంటే పెద్దదైన ఒక గుండె కోత ఉంది. సరిగ్గా ఏడాది క్రితం 2025 మార్చి 25న ఆయన ఏకైక కుమారుడు, నటుడు మరియు దర్శకుడైన మనోజ్ భారతీరాజా గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. 80 ఏళ్లు పైబడిన వయసులో కళ్ల ముందే కొడుకును కోల్పోవడం ఆయనను కుంగదీసింది. కొడుకు మరణించిన సమయంలో కన్నీరు మున్నీరైన భారతీరాజా గారి దృశ్యాలు యావత్ సినీ ప్రపంచాన్ని కదిలించి వేశాయి. ఆ పుత్ర శోకం, ఆ మానసిక వేదనే ఆయన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేశాయి. కొడుకు చనిపోయిన ఏడాదికే ఆ బాధను భరించలేక ఆయన కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కథ ముగిసింది, కానీ ఆ కథను నడిపించిన కాలం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. వెండితెరకు సహజత్వాన్ని అద్దిన ఆ రంగుల రారాజు, క్లాసిక్ సినిమాల సృష్టికర్త భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన అద్భుత కావ్యాలు, మరుపురాని పాత్రలు,
సినీ చరిత్ర ఉన్నంతకాలం సజీవంగానే ఉంటాయి. తమిళనాడు ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది. మహోన్నత దర్శకుడు భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇట్స్ యూటీవీ ఘన నివాళి అర్పిస్తోంది.